మన టాపిక్లో ఆర్ఆర్ అంటే ఏంటి, ఎలా ఉంటుందో ఒక వీడియో చేసాం. ఓకే, దాని నెక్స్ట్ తర్వాత రోల్స్, శాలరీ, జాబ్స్ గురించి ఇంకో వీడియో చేసాం. అండ్ నేను ఆ వీడియోలో కూడా చెప్పాను మీకు వాటి డేట్ ఎప్పుడు వచ్చింది, ఎట్లా నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో కూడా చెప్తానని. సో నేను తీసుకొచ్చాను మీ దగ్గరికి. ఆర్ఆర్కి డేట్స్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయింది. అప్లై డేట్ అయితే ఆన్లైన్లో 31 జనవరి టు 2 మార్చ్ 11:59 PM దాకా ఉన్నాయి. అంటే ఇంకా ఆ లాస్ట్ 1 minute వరకు మీరు అప్లై చేయడానికి టైం మాత్రం ఉంటుంది. దాని తర్వాత మీరు ఏం చేసినా అవ్వదు. అయితే ఇప్పుడు ఇది ఆన్లైన్లో ఇప్పుడు మీరు అప్లై చేయండి. ఎందుకంటే ఇంత టైం ఎందుకు ఇచ్చారంటే చాలామంది ఉంటారు, చాలామంది అప్లై చేయాలి. సో అందుకే ఇంత లాంగ్ డ్యూరేషన్ ఇచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ఎగ్జామ్ గురించి చెప్తానని చెప్పాను కదా. ఈ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 90 minutes ఉంటుంది. అంటే 1.5 hours ఉంటుంది. మ్యాథ్స్, జీకేకి, లాజికల్ థింకింగ్, సంసానానికి 1.5 hours ఉంటుంది. ఇంకా రిమైనింగ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఎన్టీపీసీ, జేఈ, ఏఎంపీ అండ్ లాస్ట్ టెక్నీషియన్, వీటి ఇంకా డేట్స్ అఫీషియల్గా రాలేదు. అవి రాగానే మీకు ముందుకు తీసుకొస్తాం. నేను నా ఫ్రెండ్ జ్ఞానేశ్వర్. ఫస్ట్ అయితే ఇప్పుడు గ్రూప్ డి మీద ఇప్పుడు రిలీజ్ అయినాయి కాబట్టి వాటి ఎగ్జామ్ సిబిటీలో జరుగుతుంది. మీరు అన్నట్లు ఎంసీక్యూలు అన్నీ బాగా నేర్చుకోవాలి. మేము హెల్ప్ చేస్తానని చెప్పాను కదా. ఎస్, వీడియోస్ కూడా ముందుంటే రేపటి నుండి మీకు సిలబస్ కూడా చెప్పబోతున్నాను. ఇప్పుడు సిబిటీ టెస్ట్ 90 minutes ఉంటుంది. అది 1.5 hours ఉంటుంది. ఎంసీక్యూస్ ఉంటాయి అన్నీ. సో ఇప్పుడు ఎట్లా అప్లై చేయాలని అది మనం ఒక విధంగా చూద్దాం. హౌ టు అప్లై ద ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్. మనం ఒక ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి మీరు ఒక ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్స్కి వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అఫీషియల్ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ పోర్టల్ ఉంటుంది. ఇంకొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, అందులోకి అప్లై చేయండి. ఇంకా నేను ఏం చెప్తానంటే పర్సనల్ సజెషన్ ఏంటంటే మీ దగ్గర ఉన్న మీ సేవ కానీ దగ్గర ఉన్న కంప్యూటర్ షాప్స్కి వెళ్ళి అప్లై చేయడమే బెటర్. ఎందుకంటే వాళ్ళు చాలా క్లియర్గా ఉంటారు. ఇట్లాంటి ఎగ్జామ్స్లో మనం ఏ తప్పు జరిగినా మనం ఏం చేయలేము. సో డేట్ అయిన తర్వాత మనం ఏం చేయలేము కాబట్టి దగ్గర ఉన్న కంప్యూటర్ షాప్ దగ్గరికి వెళ్ళి అవగాహన ఉన్న వాళ్ళతో చేయించండి. అయితే నేను ఆర్ఆర్బీ మీరు సొంతంగా చేయాలనుకుంటున్నారు కాబట్టి కొంతమంది ఉంటారు సొంతంగా చేయాలనుకున్న వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి, అక్కడ రిజిస్టర్ చేయండి. ఈమెయిల్, ఫోన్ నెంబరు అన్ని పర్సనల్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మైండెడ్ ఒకటి, ఈమెయిల్, ఫోన్ నెంబర్ చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఎందుకంటే మీ అడ్మిట్ కార్డు, మీ ఎగ్జామ్ డీటెయిల్స్, ఏ సెంటర్ పడుతుంది, ఎక్కడ పడుతుంది అంతా అందులో ఉంటుంది. సో పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ ఈమెయిల్ ఇచ్చినప్పుడు, ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు మైండ్లో పెట్టుకోండి. అది ఫిల్ అప్లికేషన్ ఫామ్, పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ పేరు, ఊరు అన్నీ అడుగుతారు. అవన్నీ రిజిస్టర్ అయిన తర్వాత మీరు కేటగిరీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్లో నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క అప్లోడ్ స్కానర్ డాక్యుమెంట్స్ అయితే ఆధార్ కార్డు అంటే ఆధార్ కార్డు, లేకపోతే ఆ నోటిఫికేషన్లో ఏవైతే కండిషన్స్ ఉన్నాయో ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయమంటున్నా అవి మనం స్కాన్ చేసి ఒక సాఫ్ట్ కాపీలో మనం అక్కడ వాడు ఇచ్చిన సైజ్ బట్టి, అంటే కొన్ని ఫొటోస్కి జేపీజీ అని చెప్పేసి కొన్ని సైజు రిస్ట్రిక్షన్ ఉన్నాయి. కొన్ని ఎగ్జామ్స్కి ఫర్ ఎగ్జాంపుల్ జేఈ కానీ ఏదైనా తీసుకుంటే మనం స్కానర్గా తీసుకుంటే అది ఒక కొన్ని సైజ్ పర్ఫెక్ట్ సైజ్ ఉండాలి. ఆ పర్ఫెక్ట్ సైజ్ లేకపోతే అది యాక్సెప్ట్ చేయదు. సో మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి. అందుకే నేను అన్నాను మీ సేవ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి కొద్దిగా అవగాహన ఉంటుంది. సో మీరు ఆ ఒక్క సైజ్ ఫొటోస్ కానీ వాళ్ళు ఎంత సైజుకి తీసుకుంటున్నారో వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళి దగ్గరుండి అప్లై చేయించుకోండి. సో ఈ యొక్క ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటిని ఆ సైజ్ యాజ్ పర్ నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చినట్టుంది. ఐ థింక్ జనవరి 31 దాకా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ నోటిఫికేషన్లో చూడండి సైజ్ ఎంత ఉంది, అసలు దాని ఏ ఎక్స్టెన్షన్లో ఫిల్ చేయాలి అది డాక్యుమెంట్ అని చూసి మీరు ఫిల్ చేయండి. ఆ తర్వాత మీరు వచ్చేసి చేయాల్సిన ఫీజు, అప్లై ఫీజు అనేది మ్యాండేటరీ అనమాట. ఇది ఒక కేటగిరీకి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ ఫీజ్ స్ట్రక్చర్స్ కూడా తీసుకొచ్చాను. ఫీజ్ స్ట్రక్చర్ ఫర్ కేటగిరీస్ టు అప్లై ద ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ బీసీ వాళ్ళు కానీ, ఓసీ కేటగిరీస్ కానీ, ఇప్పుడు జనరల్ కేటగిరీస్ కానీ వాటికి 500 రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్గా. అయితే ఎగ్జాంపుల్గా 500 రూపీస్ తీసుకుంటే 500 రూపీస్ ఫర్ అప్లైయింగ్. అండ్ ఎస్సీ, ఎస్టీ అండ్ డిజబిలిటీ పర్సన్స్ కూడా అప్లై చేయొచ్చు దీనికి.
దాని మైనారిటీస్ కూడా మీకు 250 రూపాయలు అవుతుంది. అప్లై చేసే వాళ్ళ కేటగిరీస్ అన్నీ ఇట్లా ఫీజ్ కేటగిరీగా డివైడ్ చేసి మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే కొంచెం అవగాహన ఉంటుందని. అండ్ ఆ తర్వాత మనం ఫీజు చూసుకున్నాక స్ట్రక్చర్ చూసిన తర్వాత మనం సబ్మిట్ చేయాలి. ఆ ప్రింట్ అయితే మీ దగ్గర ఉండించుకోవడం. అండ్ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఒక ప్రింట్ తీసుకుని మీ దగ్గర ఉండించుకోవడం అనేది నా పర్సనల్ సజెషన్. ఒకవేళ మీరు ఆ సిబిటి టెస్ట్ ఒకవేళ రాయకపోతే అది నాకు తెలిసి రిఫండ్ కూడా అవుతాయి. అయితే మీరు ఇప్పుడు నా దగ్గర నుండి మీ సజెషన్ ఏంటంటే, మీకు ఇచ్చే సజెషన్ ఇవన్నీ ఫాలో అయిన తర్వాత మీరు ఎంటర్ అయ్యేది సిబిటి టెస్ట్, దాని తర్వాత ఫిజికల్ టెస్ట్ అని అన్నీ ఉంటాయి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నీ ఉంటాయి. అవి ముందు వీడియోలో కూడా చెప్తాం. అండ్ ఇంకా మీ అందరికీ ఈ గ్రూప్ డి గురించి అంత క్లారిఫై అయిపోయింది. అండ్ మేము ఇంకా రిమైనింగ్ గ్రూప్స్ కూడా ఇంకా డేట్స్ రాలేదు. ఆ డేట్స్ వస్తే ఆ డేట్స్ గురించి కూడా చెప్తాను, అది ఎలా అప్లై చేయడం కూడా చెప్తాను, ఆ ఎగ్జామ్స్ కూడా ఎంత డ్యూరేషన్ ఉంటుందో కూడా చెప్తాను. అయితే ఇంకా రేపటి నుండి మేము సిలబస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఈ గ్రూప్ డి సబ్జెక్ట్స్ ఉన్నాయో, మ్యాథ్స్ కానీ, సోషల్ కరెంట్ అఫైర్స్ గురించి కానీ, జీకే కానీ, వాట్ ఏదైనా కానీ నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను వీడియోస్ అయితే. మీరు కామెంట్ అయితే చేయండి, మీకు ఏ సిలబస్లో ఏ డౌట్ ఉన్నా సరే. మేము నా ఫ్రెండ్ నేను జ్ఞానేశ్వర్ కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎటువంటి డౌట్ ఉన్నా మేము క్లారిఫై చేయడం జరుగుతుంది. మ్యాండేటరీగా చెప్పాలంటే దీని క్వాలిఫికేషన్ ఏంటంటే 10th క్లాస్ సరిపోతుంది గ్రూప్ డి ఎగ్జామ్స్ వాళ్ళకి. కానీ టెక్నీషియన్స్ ఏదైతే ఉందో, కానీ గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో కొంచెం వాటికి ఇంటర్ కానీ 10th కానీ యాడ్ అవుతుంది, అంతే కదా. అండ్ వీటి డెప్త్ అన్నది, సబ్జెక్ట్ డెప్త్ అన్నది కూడా మేము చాలా వెరిఫై చేస్తాం, మీకు క్లారిఫై చేసే చెప్తాం. అందుకే నేను అంటున్నా, ఇక మా వీడియోస్ వచ్చేసి ఆల్రెడీ 2 వీడియోస్ ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టాం, అండ్ 2 వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాం. ఎవరికైతే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉందో వాళ్ళు మాకు మెసేజ్ చేసిన లాంగ్వేజ్ కొంచెం చేంజ్ చేసి చెప్పండి అన్నా సరే, మేము చేంజ్ చేసి చెప్తాం. నా ఒక్క ఉద్దేశం ఏంటంటే మా ఫాలోవర్స్కి, మా సబ్స్క్రైబర్స్కి ఒక మీనింగ్ఫుల్ ఒక ఇన్ఫర్మేషన్ని క్లియర్ కట్గా ఏ డౌట్ లేకుండా వివరించడానికి మేము ఎక్కువ ప్రోత్సహిస్తాం. అండ్ ఎవరి కోరికలని, ఎవరి ఆశలతో ఆడుకోవాలని మాకు కూడా లేదు. సో మేము చాలా వాల్యుబుల్ కంటెంట్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. అండ్ ఫాలో ద ఛానల్ అండ్ లైక్ ద ఛానల్ అండ్ కామెంట్ ఇట్ అండ్ సేవ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా సేవ్ చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే మాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను నా ఫ్రెండ్ రిప్లై ఇస్తాం. అండ్ మీకు చెప్పాను కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు పర్సనల్గా ఒక ఫాలోవర్స్ కోసం గ్రూపే తయారు చేస్తాం, డౌట్ సెక్షన్ అని. సో అందులో కూడా మిమ్మల్ని ఎంటర్ చేయడానికి మీరు ఏమైనా చెప్పండి కామెంట్స్లోని, అన్న నన్ను యాడ్ చేయండి అన్న, నేను చేస్తాను. మీకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అయితే ఇంగ్లీష్లో మాట్లాడండి, ఐ విల్ టెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ ఏంటంటే అయిపోయింది కదా. థ్యాంక్ యూ.